ఇప్పుడే ఈ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీనివాస్ గారు ఇచ్చేయడం జరిగింది. వారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ శ్రీనివాస్ గారు. వారి బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే శ్రీనివాస్ గారు. హ్యాపీ బర్త్డే చంద్రబాబు శ్రీనివాసరావు గారు. ఎవరికైనా కష్టం వస్తే దేవుని కోరుతాం సాయం చేయమని, కానీ ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని సాయం చేసే ఏకైక వ్యక్తి ఎవరు ఉంటే సినిమా ఫీల్డ్లో శ్రీ చంద్రబాబు శ్రీనివాసరావు గారు. అటువంటి గొప్ప వ్యక్తి గారు పుట్టినరోజు మా వ్యక్తి వేణుగోపాల్ చేయటువంటి చాలా ఆనందదాయకం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే డోంట్ టాక్ అబౌట్ రొమాన్స్. ఈ సినిమాలో 4 అద్భుతమైన హీరోలు 4 హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆ 4 కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ హిట్ టాప్లో ఉంది మార్కెట్లో. జనాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రివ్యూలు రాస్తారు అక్కలేదు. ఈ సినిమాకి ముందే చెప్తున్నాం 100% ఇది బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ సినిమా. ఆల్ ది బెస్ట్. మీకు వీడియో థ్యాంక్ యూ. చంద్రబాబు నుంచి ఇండస్ట్రీ అందరికీ తెలుసు. రవిచంద్ర గారు చెప్పారు, రామసత్యనారాయణ గారు చెప్పారు, వాళ్ళందరూ చెప్పింది అక్షరాల నిజం. ఆయన చాలా ఒక మాటలో చెప్పారు, ఆయన చాలా మంచి మనిషి. కష్టం తెలుసు, కష్టం తెలిసి అందరూ సహాయం చేస్తారు, కష్టం తెలుసుకుని ఆయన సహాయం చేస్తారు. లాస్ట్ కరోనా దగ్గర నుంచి రవిచంద్రుడు నేను ఆయన క్లోజ్గా రవిచంద్ర గారు నేను మన సార్ దగ్గర క్లోజ్ అయ్యాను, ఉంటుంది దూరంగా పరిచయం. అప్పటి నుంచి కరోనా టైం దగ్గర నుంచి నేను చాలా క్లోజ్గా సార్ని గమనిస్తున్నా అన్ని విషయాల్లో. ఇండస్ట్రీలో ఏది జరిగినా ఇండస్ట్రీలో మంచిగా జరగాలి, చాలా ఎలక్షన్ జరిగినా మంచిగా ఉండాలి, మంచిగా జరగాలి, మంచోడు గెలవాలి అనే ఉద్దేశంతో ఆయన సపోర్ట్ అందరికీ ఉంటుంది. కష్టపడే వాళ్ళకి ఎవరైనా సరే, మేమైనా సరే, ఇంకెవరైనా సరే, కొత్తగా వచ్చే టాలెంట్ కష్టపడే వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ సార్. వెరీ 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 హ్యాపీ బర్త్డే టు యూ. మీరు 2 హ్యాపీగా ఉండాలి, అందరికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా గురించి సభకు నమస్కారం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ సినిమాలో యాక్ట్ చేసిన యూత్ ఆర్టిస్ట్, హీరో హీరోయిన్స్, టెక్నీషియన్స్ అందరూ మంచి వృద్ధిలోకి వచ్చింది. ఆ ట్రైలర్లో చూస్తే అందరూ చాలా యాక్టివ్గా చేశారు. వీళ్ళందరికీ భగవంతుడి ఆశీస్సులతో మంచి ఆర్టిస్టులు అవ్వాలని, ఫ్యూచర్లో వీళ్ళందరూ చాలా పైకి రావాలని, మళ్ళీ వీళ్ళు పైకి వచ్చి పెద్ద ఆర్టిస్టులు అయిన తర్వాత నేను కూడా ఆ సభకు మళ్ళీ రావాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ దాము గారు సినిమా ఇండస్ట్రీకి అందరికీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అర్ధరాత్రి పూట, నాకు కూడా ఒక్కోసారి ఏదైనా అవసరం వచ్చి నేను అర్ధరాత్రి పూట ఏదైనా ఫోన్ చేస్తే ఆయన తీసుకొని మళ్ళీ సాల్వ్ చేసి నాకు ఫోన్ చేస్తారు. చిన్న సినిమా నిర్మాతలకి ఆయన ఆపత్ బంధువు. అటువంటి మంచి వ్యక్తి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ నాన్నగారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వారు వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినీ నిర్మాత బెక్కం వేణుగోపాల్, మేమందరం చేసింది, ఆయన చెప్పింది నాకు తెలిసినంత వరకు చాలా చిన్న పనే చేసాం. కానీ వేణు చేసేది మేమందరం చేయలేనిది. చిన్న చిన్న ఆర్టిస్టుల్ని, కొత్త ఆర్టిస్టులు తీసుకొచ్చి ఆయనకున్న స్తోమతతో ఇంత మంచి సినిమా తీయటం అది సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలో 5-6 ఉంటే చాలు. చిన్న ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేస్తూ టెక్నీషియన్స్కి చాలామంది పైకి వస్తారు. ఒక ఆర్టిస్ట్, ఒక హీరో పైకి వస్తే సినిమా ఇండస్ట్రీకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది, సినిమా థియేటర్స్కి ఆదాయం ఉంటుంది. వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చి ప్రోత్సహించే మా బెక్కం వేణుగోపాల్, ఆయన కుటుంబం చల్లగా ఉండి మంచి లాభాలతో వర్తిల్లి ఇటువంటి ఇంకా 100 సినిమాలు తీస్తే మా సినిమా ఇండస్ట్రీ అందరికీ లాభం. అతని వల్ల మా సినిమా ఇండస్ట్రీ మొత్తంలో మా సొంత మనిషిలాగా ట్రీట్ చేస్తాం మేము నిర్మాతలు అందరం. బెక్కం వేణుగోపాల్ అండ్ మా రవిచందర్ ఇద్దరు కూడా. అంచేత నేను కోరుకునేది నా జన్మదినం రోజు ఆ భగవంతుడిని ఈ సినిమా మంచి హిట్ అయ్యి
ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ బాగా వృద్ధిలోకి రావాలని, అది నేను చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. వీడియో మీద ప్రమాణం చేసి ఓకేనా? సో ఇవాళ వైరల్ కంటెంట్ ఇస్తామని ఒక మైక్ పట్టుకోరా, మీకు మాటలు వినబడట్లేదు నాకు. యా ఇవ్వనిచో పాకెట్ లోంచి 5,000 తీసి ఆ బాక్స్ లో వేస్తామని. వచ్చిన పేమెంట్ రాకుండా ఇలాంటిది లేదండి మా స్క్రిప్ట్ లో, మేము చెప్పిందే చెప్పాలి మీరు. ఓకే చెప్పండి. 5,000 ఇస్తామని. 5,000 ఆయన ఇస్తారని. ఆయన దగ్గర చాలా ఆర్ట్ డైరెక్టర్ కదా, బాగా బ్యాక్ లో దాచిపెట్టారు ఆయన. ఓకే ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వకపోతే మేము ఒప్పుకోం. కాబట్టి ఫస్ట్ ఎవరితో మొదలు పెడదాం? ఆయన ఇస్తానంటే ఆయనకే మైక్ ఇస్తున్నారా? మేము ఆయన కొంచెంసేపు హోల్డ్ చేస్తున్నాం. ఫస్ట్ జేడి మాస్టర్ ఏదో ఒక స్టెప్ అయ్యారా, ఆ తర్వాత ఫస్ట్ కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ద గెస్ట్. వైరల్ అండి, థ్యాంక్ యూ లేదా? థ్యాంక్ యూకి ముందు కూడా వైరల్ అంటే ఒప్పుకుంటారు ఆయన. వైరల్ థ్యాంక్ యూ. బేసిక్గా ఇందాక మీరు అన్నారు కదండి గోపి గారి గురించి, ఏదైనా వాళ్ళు జాగ్రత్తగా చేస్తారని. సేమ్ వే నాకు కూడా ఈ ప్రాజెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మౌంటైన్ తీయాలన్నా దాని గురించి వెరీ ఈజీ, నేను డైరెక్టర్ మాట్లాడుకుంటే అయిపోయింది. కానీ రొమాన్స్ మీకు నాతో మాట్లాడాలనిపిస్తే మనం దాని తర్వాత కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుందాము. అంతో ఇంతో నేను మేకప్ లో అందంగా ఉంటానని, బట్ మీరు ప్రేక్షకులతో మాట్లాడాలి. అటు మాట్లాడండి. గోపి గారు ఓకేనండి, వైరల్ లేదు అయితే మామూలుగా మౌంటేజెస్ కానీ ఏమైనా ఉంటే నేను డైరెక్టర్ మేము మాట్లాడేసుకుంటే అయిపోయేది. కానీ ఒక రొమాంటిక్ ఏమైనా వచ్చిందంటే నేను కూర్చోవాల్సిన ఏకైక వ్యక్తి గోపి గారితో. ఆయనకి ఇలా నేను అనుకున్నానండి అని చెప్తే విజువల్ రిఫరెన్స్ టైటానిక్ ఎక్కడదో అక్కడి నుంచి తీసుకొని ఇలా ఉంటుందండి, మూడ్ ఆఫ్ ఇలా ఉంటుందంటే అప్పుడు ఆయన ఓకే అనుకుంటే తీస్తాం. ఈ సినిమాలో ఏదైతే రొమాంటిక్ సీక్వెన్స్ ఉందో ఫస్ట్ ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత అలానే తీసామండి. సో ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే హై ఫీల్ అవుతారో ఆ హై ఫస్ట్ గోపి గారు అయ్యారు, దాని తర్వాత అందరూ అయ్యారు. సో రోటీ కప్పుడా వేరే వాళ్ళు, కానీ రొమాన్స్ మొత్తం గోపి గారు అంటున్నారు మీరు. మంచి రొమాంటిక్ స్టార్ అండి ఆయన. బబిత గారు ఓకే, ఇదే వైరల్ కంటెంట్. మరి మిగతాది ఏం మాట్లాడుతుంటున్నారు? సాటిస్ఫైడా అండి విక్రమ్ రెడ్డి గారు? ఇది వైరల్ లేదా? ఎవరది? లేదండి, ఇంకేదైనా చెప్పాలి. ఇంకా మా వాళ్ళు వైరల్ అంటే వైల్డ్నెస్ కోరుకుంటున్నారు. ఇంకేదైనా? ఇంకా ఏం వైరల్ అంటే స్టార్టింగ్ నాతో అయ్యేటప్పటికి నేను ఇదే చెప్పగలుగుతాను, తర్వాత ఏమైనా ఓపెన్ అయితే. గోపి గారు రొమాన్స్ కొంచెం వైరల్ కంటెంట్ ఇది, నేను ఒప్పుకుంటున్నాను. అంటే ఆయన ఎంత కామ్ గా చూడండి, స్పెట్స్ పెట్టుకొని అసలు ఎంత అమాయకంగా కనిపిస్తూ ఉంటారు ఆయన. అవును, కనబట్టంగా అలా ఉంటారు. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు గోపి గారు. అండ్ నెక్స్ట్ కిరణ్ గారు మాట్లాడొచ్చండి, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. మాకు వైరల్ కంటెంట్ ఇంపార్టెంట్ ఏదైనా. అది వైరల్ కాదు, జస్ట్ బట్ రొటీన్ రెగ్యులర్ థ్యాంక్స్ చెప్పడానికి లేదు. ఏదన్నా రండి మాట్లాడు. అయ్యో మాట్లాడు కిరణ్ గారు. ఏం మాట్లాడాలి? వైరల్, వి వాంట్ వైరల్. అందరికీ గుడ్ ఈవినింగ్. లక్కీ మీడియా అంటే ఒక బిగ్ బాస్ హౌస్ లాగా. ఏంటంటే ఇప్పుడు రోటీ కప్డా రొమాన్స్ హౌస్ బిగ్ బాస్ లాగా లక్కీ మీడియా. ఇందులో కంటెస్టెంట్లు అందరూ ఇలా యాక్ట్ చేసిన హీరోస్ హీరోయిన్స్ అందరూ టెక్నీషియన్స్ అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. సో బిగ్ బాస్ ఎవరండి? గోపి గారు. వారం ఎలిమినేషన్లు టాస్క్లు అన్ని ఆయన దగ్గర నుంచి వస్తుంటాయి. అక్కడి నుండి అన్ని ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. వాటికి మనం ఏం రియాక్ట్ అవ్వాలి, ఏం అవ్వకూడదు అనేది. ఓకే, ఇంకా సినిమా గురించి ఎక్స్పీరియన్స్ గురించి. సినిమా చాలా బాగొచ్చిందండి. అన్న విక్రమ్ రెడ్డి అన్న, డిఓపి సంతోష్ అన్న, నేను ప్రొడక్షన్ డిజైన్ కిరణ్ మామిడి అండ్ హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు. చాలా బాగుంటుంది మూవీ. ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలో అది ఈ మూవీలో ఉంటుంది. మీరు చూసి అందరూ ఆనందిస్తారని. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆదరించగలరు. రోటీ కప్డా రొమాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మామూలుగా సంతోష్ రెడ్డి గారి కెమెరానే కాకుండా గోపి గారి రోటీ కప్డా రొమాన్స్ 22 నవంబర్
ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ నాకు గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. ప్రొడ్యూసర్ బెక్కం గారు అయితే నాతో పాట లేకుండా ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న క్యాస్ట్ కానీ క్రూ కానీ ఈ మధ్య కంటెంట్ ఉంటే చాలు హిట్ కొట్టొచ్చని కమిటీ కుర్రాళ్ళు లాంటి మూవీలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. ఆ రెండింటికంటే మించి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ కమిటీ కుర్రాలు చేస్తున్న ఒక హీరో ఇందులో కూడా చేస్తున్నాడు. సో ఆల్ ద బెస్ట్. అలాగే మా గోపి గారికి ఇంకా మరిన్ని డబ్బులు వచ్చి ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా చేస్తుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇందులో నేను 2 పాటలు రాయడం జరిగింది. ఆ 2 పాటలకి హర్షవర్ధన్ రామేశ్వర్ గారు మ్యూజిక్ అందించారు. సో థ్యాంక్స్ టు హర్షవర్ధన్ రామేశ్వరి ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. సో 22 నవంబర్ ఇన్ థియేటర్స్ మస్ట్ వాచ్ రోటీ కప్డా రొమాన్స్. థ్యాంక్ యూ ఆల్. సార్ ఈ కంటెంట్ మాకు తెలుసు సార్. గుడ్ ఈవినింగ్. సో వైరల్ కంటెంట్ అంటే వైరల్ కావాలా? మీరే అడిగారా? సరే అయితే గోపి గారు భయంకరమైన ప్లే బాయ్ అండి. అంటే మరి వైరల్ మీ అసలు ఈ సినిమాకి ప్రొడ్యూసరే పెద్ద వైరల్. సో మమ్మల్ని మించిన వైరల్ కంటెంట్ అంటే ఎందుకు నేను ప్రేమేష్ కథల స్క్రిప్ట్ చెప్పిన ప్రతిసారి ఏ సీన్ చెప్పినా కూడా ముందు ఇక్కడ రొమాన్స్ వచ్చిద్దా? లేదు సార్. నెక్స్ట్ సీన్ ఏంటంటే ఇప్పుడు రొమాన్స్ వచ్చిద్దా? అరే ఆగండి చెప్తానంటే కాదు నెక్స్ట్ సీన్లో రొమాన్స్ వచ్చిద్దా అని అడిగేవాడు. సో ఏకంగా ఇప్పుడు ఈ సినిమాకి టైటిలే రొమాన్స్, రోటీ కప్డా రొమాన్స్ అని పెట్టేశాడు ఈయన. సో మీ కోరికలన్నీ సినిమాతో తీరుంటాయని నేను అనుకుంటున్నాను. అమ్మో పైన గోపి గారి ఫోటో సరిపోయిందా? క్యాప్షన్ సరిపోయిందా వైరల్ కంటెంట్? సో యా, సో కమింగ్ టు ద ఫిలిం, సో ఐ ఫీల్ నా డెబ్యూ ఫిలిం ప్రేమేష్ కథలు ఎలా అయితే ఇట్ ప్రొవైడెడ్ స్టేజ్ షో లాట్ ఆఫ్ డెబ్యూ యాక్టర్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు అందరినీ చూస్తున్నా కూడా కాంటెంట్ చూస్తున్నా. సో ఇట్స్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ నో విక్రమ్. సో గోపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా సో ఐ యూస్ టు బి talking to him and I know the story. So I've been waiting for this film to be made. So I'm very happy finally it's out. So can't wait to watch it on November 22nd. Every actor looks so fresh. Andaru ento bagunaru and the chemistry between all the actors and the whole music and everything is looking amazing. So I wish the whole team of Roti Kapda Romance a big success. I'm sure November 22nd you guys are gonna rock and this is gonna be a new platform. And ఇవాళ నుంచి లైక్ మీ ఐడెంటిటీ అనేది ఇట్ విల్ బీ టు అ డిఫరెంట్ లెవెల్. సో ఐఎమ్ హోపింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. అండ్ ఎస్పెషల్లీ ఇంకా గోపి గారు చెప్పారంటే ఐ నో ఫర్ ఎవ్రీ హీస్ లైక్ విజిటింగ్ కార్డ్ టు ఎవ్రీ డైరెక్టర్ హూ కమ్స్ విత్ అ న్యూ స్క్రిప్ట్ అండ్ ఆల్. సో ద వే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ నేను కానీ హర్ష కానీ ది అదర్ డైరెక్టర్స్ ఇప్పుడు విక్రమ్ ఆల్ ఆఫ్ అస్. సో హీఈస్ వన్ ప్రొడ్యూసర్ ఫర్ ఎవ్రీ న్యూ డైరెక్టర్ టు లుక్ అవుట్. సో కీప్ డూయింగ్ దీస్ ఫిల్మ్స్ గోపి గారు. ఎప్పుడు మీరు ఇలానే కొత్త సినిమాలు, మంచి సినిమాలు, రొమాన్స్ సినిమాలు సో చేస్తూనే ఉండాలని చెప్పేసి మళ్ళీ విష్ చేస్తూ ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ గారు. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. వైరల్ కంటెంట్ అంటే మన గోపి గారే, అంతకంటే పెద్ద వైరల్ కంటెంట్ ఏం లేదు. ఎందుకంటే నేను హుషారు తీసేటప్పుడు నాతో సరదాగా ఒక మాట అన్నాడు, ఈ సినిమా తీసాక బయటికి వెళ్ళాక నువ్వు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీయగలవు అని అడిగారు. నేను ఏదో ఫ్లైట్గా తీసుకున్నాను, కానీ సినిమా ప్రాసెస్లో తెలుసుకున్నాను గోపి గారితో తీస్తే అది నార్మల్ సినిమా కాదు, అది ఒక మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుంది. అది ఇప్పుడు విక్రమ్కి ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కూడా నెక్స్ట్ తీసే అంత కేపబిలిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అది మన గోపి గారి గ్రేట్నెస్. సో జోక్స్ అపార్ట్, అంటే నేను కొత్తవాడిని, నాకు అసలు ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. సరదాగా స్టోరీ రాసుకున్నాను హుషారు. వచ్చి నా లైఫ్లో ఫస్ట్ ప్రొడ్యూసర్ కలిసింది బెక్కం వేణుగోపాల్ గారిని. ఆయనకి వెళ్ళి స్టోరీ చెప్పాను, ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పారు. ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ. సో ఆయన చాలా మంచి వ్యక్తి, ఇంకా గ్రేట్ వ్యక్తి. ఇంకా స్టోరీ నాలెడ్జ్ ఆయనకున్నంత నాకు తెలిసి ఎవరికి లేదు. సో ఐ సపోజ్ ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. ఇంకా హుషారు కంటే పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ చూస్తుంటే నాకు హుషారే గుర్తొస్తుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే ఈ దసపల్లాలో ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో అదే వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ వచ్చిన అందరికీ, ఎస్పెషల్ సూపరాజ్ సందీప్ అండ్ ఆల్రెడీ వర్క్ బిఫోర్ అనమాట. సో అందరి కొత్త వాళ్ళకి అందరి పేరు ఆల్ ద బెస్ట్. అండ్ విక్రమ్కి ఎస్పెషల్లీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద యాక్టర్స్ అందరికి కూడా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి, అందరికీ ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. యదువంశీ గారు మాలలో ఉన్నారు కాబట్టి నేను పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా పెద్దలందరికీ తేజ దీపు నాగేడి గారికి కాంసల్ శ్యామ్ గారు మా ఓన్ కేకే గారు అందరికీ కూడా నమస్కారం. ఆల్ ది బెస్ట్ సార్. బెక్కం వేణుగోపాల్ గారు, మేము ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరికైనా కొత్త వాళ్ళకి స్టోరీస్ ఎవరికైనా చెప్పాలంటే ఫస్ట్ బెక్కం వేణుగోపాల్ గారికి చెప్దాం అనేవారు. కాకపోతే ఆ సినిమా ఆయన మొదలు పెడితే కొన్ని ఏళ్ళు పడతాయి అన్నారు. సార్ సరిపోయింది కదా సార్, వైరల్ కొంచెం కొంచెం టైం పడుతుంది అన్నారు. బెక్కం వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళలేము మేము. జోక్స్ అపార్ట్, చాలామంది ఇండస్ట్రీకి హుషారి ద్వారా అలాగే ఈ సినిమా ద్వారా మంచి మంచి హీరోస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పట్లో హ్యాపీ డే సినిమా ద్వారా కొంతమంది హీరోస్ని ఇండస్ట్రీకి వచ్చారు. తర్వాత మళ్ళీ మా కంపెనీ కుర్రోల ద్వారా కొంతమందిని ఇచ్చాము. హుషార్ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో నలుగురిని ఇస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న కొత్త డైరెక్టర్స్ ఎవరికి కూడా ఎవరైనా హీరోల దగ్గరికి వెళ్తుంటే హీరో డేట్స్ లేవు, 1 year 2 years 3 years అంటారండి. నాకు తెలిసి ఇలాంటి హీరోస్ అందరూ వస్తే కనుక కొత్త కొత్త కథలు ఇంకా మంచి మంచి కథలు ముందుకు వస్తూ ఉంటాయి. తేజ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టర్స్ లైక్ మా కంపెనీ కుర్రాలకి కానీ లేదా ఇలాంటి వారికి కానీ చాలా మంచి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక చిన్న వయసులోనే ఒక మంచి స్టేజ్కి వెళ్ళావు. స్క్రిప్ట్ నమ్మాలి, కంటెంట్ నమ్మాలి అని చెప్పు. సో వీళ్ళందరూ కూడా అదే నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. అంటే టీం అందరూ చాలా అందంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం విక్రమ్ రెడ్డి గారు బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు దాన్ని. ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ మిగతా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సూన్ November 22 మూవీ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ నేను ముందే చూశాను. ఒక చిన్న ముక్క చెప్పాలనుకున్నాను. ప్రతి ప్రేమ కథలో కొన్ని ప్రేమ కథలో బ్రేకప్ స్టోరీ ఉంటుంది. ఆ బ్రేకప్ స్టోరీ వెనకాల మనం ఏదైనా అబ్బాయినో లేకపోతే అమ్మాయినో బ్లేమ్ చేస్తూ ఉంటాం ఆ కథకి. కానీ ఈ సినిమాలో ప్రతి బ్రేకప్ వెనకాల ఇద్దరికి 2 కోణాలు ఉంటాయని చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. విక్రమ్ రెడ్డి గారు గుడ్ లక్. అలాగే మై బెస్ట్ ఫ్రెండ్ జేడీ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. గుడ్ లక్ జేడీ. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ హర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్. గోపి గారు అనుకుంటారు వైరల్ అని ఎందుకు మొదలుపెట్టాను, అందరూ నావే చెప్తున్నారు అని చెప్పి. డెఫినెట్గా మీకంటే వైరల్ ఎవరున్నారని ఇందాక చెప్పడం జరిగింది అనమాట. ఇంకా క్యాన్సిల్ అంటే ఒప్పుకోము ఒకసారి మొదలైన తర్వాత. సో ఆలోచన చేయకుండా ఇప్పుడు వేదిక మీదకి కోనా వెంకట్ గారు వారి కోసం ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రొడ్యూసర్ రైటర్ కోనా వెంకట్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ వైరల్ కంటెంట్ మీకు కావాల్సినంత వైరల్ ఇస్తాను. కింద మా డ్రైవర్కి వైరల్ ఫీవర్ ఉంది. వైరల్ కంటెంట్ ఏమన్నా వైరల్ ఫీవర్ గ్యారంటీ ఇస్తాను. కావాలంటే ఇస్తామండి. ఉంది కదా. అసలు ఇప్పుడు సీజన్ బాగాలేదు. ప్రతిసారి వైరల్ అనద్దు. గోపి వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు పెద్ద రిలీఫ్ అనిపించింది. తేజ, ఆహా, ఒక్క సినిమా చూస్తే చాలు, దీంట్లో మనకు కావాల్సిన యాక్టర్స్, న్యూ ఫేసెస్, న్యూ టాలెంట్. మేము రోజు కాస్టింగ్ కాల్ అని ఇంకోటని 100 మంది కోఆర్డినేటర్స్ కాల్ చేసి ఏం అక్కర్లేదు. బెక్కం వేణుగోపాల్ సినిమాలు చూస్తే చాలు మనకు కావాల్సినంత టాలెంట్ దొరుకుతుంది. ఇందులో నాకు ఎస్పెషల్లీ బాగా తెలిసింది ఖుష్బూ. నేను తన ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతుంటాను. అండ్ షీ అమేజింగ్ టాలెంట్ ఖుష్బూ. అండ్ ఇప్పుడు థ్యాంక్ యూ, వెల్కమ్. నేను చూసిన తర్వాత అనిపించింది ఎవ్రీబడి హియర్ ఆర్ అమేజింగ్ టాలెంట్. అందరు టాలెంట్, ఇంతమంది టాలెంట్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక కొత్త డైరెక్టర్ని డెఫినెట్గా ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది. బాహుబలికి 5 years పట్టింది, తప్పులేదు. సో నువ్వు కూడా బాహుబలి తీసినంత ప్రొడ్యూసర్ అవ్వాలి మేడం. సో దిస్ ఈజ్ మై విష్. తర్వాత ఈ కాన్సెప్ట్ ఫిలిమ్స్ అంటే బిగ్ ఫిల్మ్, స్టార్ ఫిలిమ్స్ మనకు ఓన్లీ డబ్బులే ఇస్తాయి, ఇంకేమేవో. కానీ ఇటువంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్ అమేజింగ్ టాలెంట్ని ఇస్తాయి. ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్స్, టెక్నీషియన్స్, సో మెనీ న్యూ ఫేసెస్. ఎందుకంటే నేను I came from there. I know the joy of introducing new talent. ఇప్పుడు మొన్న వచ్చిన నిన్ను కోరి ద్వారా ఒక శివ నిర్మాణ అవ్వచ్చు, ఒక బాబీ, డైరెక్టర్ బాబీ, ఒక హరీష్ శంకర్, ఇలా సో మెనీ డైరెక్టర్స్ త్రూ మై స్కూల్ ఆర్ నాకు అసిస్టెంట్స్గా పనిచేసిన వాళ్ళందరూ. సో ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ జాయ్. అంటే వీళ్ళందరూ రేపొద్దున
ఇప్పుడు వాళ్ళు ఒక స్ట్రగలింగ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ వెయిటింగ్ ఫర్ సక్సెస్లా కనిపిస్తుండొచ్చు. రేపొద్దున వీళ్ళే దే విల్ బీ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఈ ముందు కూర్చున్నారు. ఇది పాసిబుల్ ఓన్లీ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. కాన్సెప్ట్ ఫిలిమ్స్లో ఉన్న కిక్కే అది మనకి. అండ్ ఇందులో ఇందాక చెప్పినట్టు దీంట్లో కెమిస్ట్రీ బాగుంది, ఫిజిక్స్ కూడా బాగుంది, అలాగే స్టాటిస్టిక్స్ బాగున్నాయి, అలాగే నీకు ఫైనల్గా మ్యాథమెటిక్స్ కూడా బాగుండాలి గోపి. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి. ఎందుకంటే ఇటువంటి సినిమాలు 100% ఆడాలి. ఎందుకంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. నేను లాస్ట్ 1 week 10 days నుంచి చిరంజీవి గారితో రోజు డైలీ ఎవ్రీడే సిట్టింగ్స్ చేస్తున్నాను ఆయనతో. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్. అంటే మేమిద్దరం కలిసి ఒక కంటెంట్ మీద కూర్చుంటున్నాం. బీవీఎస్ రవి మేము ముగ్గురం కలిసి. ఆయన ఒకటే చెప్పారు, అవతల మెగాస్టారా సూపర్ స్టారా వీళ్ళందరూ కాదు, వీళ్ళందరినీ మించిన స్టార్ ఒకటే, విజయ్ గారు ఆర్ కంటెంట్ మించిన స్టార్ లేదు. సో నువ్వు ఇంతమంది స్టార్స్ నువ్వు తీసుకుని చేస్తున్నావు. అండ్ డెఫినెట్లీ ఖుష్బూ, ఎస్పెషలీ ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్. మీరు ఎక్కడ విజయవాడలో వేసినట్టున్నారు కదా షో, ఎక్కడ వేశారు? ఇక్కడ వేశారు. గోపి పిలవాలి నన్ను, ఓకే? అండ్ మై బెస్ట్ విష్. అండ్ ఆల్సో విక్రమ్, ఆల్ ద బెస్ట్. నువ్వు you're going to become a very big director. Trust me on this. ఎందుకంటే నీ పక్కన కూర్చున్నారు ఇద్దరు ఎగ్జాంపుల్స్. యూ విల్ జాయిన్ దెమ్ వెరీ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కోన గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రైవర్ కిందే ఉన్నాడు కాబట్టి. గోపి పైకి రా. విక్రమ్, రెండు 2005 నుంచి మేము ఫ్రెండ్స్ ఇద్దరం ఒకసారి స్టార్ట్ చేసాం మూవీస్ చేయడం. శివాజీ గారితో నేను సీతారాముడు, ఈయనేమో టాటా బిర్లా మధ్యలో లైలతో స్టార్ట్ అయింది కెరీరు. అప్పటి నుంచి నేను ఒక 5 సినిమాలు చేసి భయపడి ఆగిపోయాను. మావాడు మాత్రం అంటే మార్కెట్ సేలబిలిటీ ఉన్న ప్రాజెక్టులు డబ్బున్న వాళ్ళు ఎవరైనా చేస్తారు. అది 14 సినిమా 10 సినిమాలు రూపాయి రాదని తెలిసినా రిసీవ్ చేస్తే ఇక్కడ దాకా వచ్చాడు. ఆ ధైర్యానికి అతనికి యాక్సెప్ట్ చెప్పాలి మనం. ఎందుకంటే మామూలు చిన్న విషయం కాదు అది. ఎందుకంటే ఇవాళ సంవత్సరానికి 100 సినిమాలు వస్తుంటే 99 మంది ప్రొడ్యూసర్లు కనపట్టలేదు. అటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని సినిమాలు ఏమొస్తుందో ఏం రావట్లేదో ఎలా తెస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ గుండె అయితే ఒకసారి చూడాలనిపిస్తుంది లోపల ఎన్ని గుండెలు ఉన్నాయని. ఎందుకంటే మామూలు విషయం కాదు కొత్త వాళ్ళందరితో చేయడం. నేను అలా ఈ సినిమాలు ఆపేసి మళ్ళీ రీసెంట్గా నాకు మంచి హిట్ సినిమా ఇచ్చాడు. కథ అతనే ఇచ్చాడు, హ్యాష్ట్యాగ్ బ్రో అని, నవీన్ చంద్రబాబు గారితో. మళ్ళీ రీఎంట్రీ వచ్చిన తర్వాత కథ కావాలి గోపినం కానీ చేసుకో గురువు అని ఇచ్చాడు. థ్యాంక్స్ గోపి, మంచి హిట్ సినిమా అది. వచ్చిన తర్వాత ఇప్పుడు మిస్టర్ ఇడియట్ చేశాను, అది కూడా రిలీజ్ ఉంది. అదేవిధంగా విక్రమ్ నాకు 4 ఏళ్ల నుంచి తెలుసు. అతను ఎంత సిన్సియర్గా ఉంటాడంటే మీరు నైట్ 12ంటికైనా ఆఫీస్లో కనిపించిన మనతో మాట్లాడి సరదాగా రావాయి కూర్చుందాం అంటే కూడా లేదు. అతను చాలా సిన్సియరు. డెఫినెట్గా సినిమా చూశాను. ఇందుట్లో అన్నీ చూపించారు కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఒకటి ఉంది, చెప్పొచ్చో లేదో తెలియదు. కాదు చెప్పనా వద్దా? ఫస్ట్ చెవిలో చెప్పండి, తర్వాత అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇందాక మనాళ్ళు చెప్పినట్టు గోపి మామూలుడు కాదనమాట. ఏదో అంటే జనరల్గా కానీ చెప్పలాగా ఉండలేకపోతున్నాను, లైట్గా ఇంటిస్తా. జనరల్గా మగాళ్ళు ఇదవుతుంటారు, దీంట్లో మీరు ఆలోచించుకోండి అంతే, అంతకుమించి నేను చెప్పలేను. సినిమా చాలా బాగుంది. ఎనీహౌ ఈ టీం అందరికీ కంగ్రాట్ చెప్తూ వన్స్ అగైన్. దీనితో ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మా గోపి వాళ్ళ మా చెల్లి బబిత హ్యాట్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు కూడా నేను ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను కదా,
ఇంట్లో వైఫ్ సపోర్ట్ ఉంటేనే ప్రశాంతంగా సినిమాలు తీసుకోగలం. ఎన్ని ఉన్నా ఏం చేసినా ఎలా ఉన్నా తను ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రాగలిగాడు. ఆ చెల్లికి బబితికి నిజంగా థ్యాంక్స్ అమ్మా. అలాగే మీ వైపు కూడా అందరూ, ఎందుకంటే ఫ్యామిలీలు బాగుంటేనే మనం పీస్ఫుల్గా పనిచేసుకోగలం. అంతే, కంగ్రాట్స్. కొట్టండి, గట్టి హిట్ కొడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ రవిచంద్రన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసిన ప్రసన్న కుమార్ గారు వెల్కమ్. అక్కడ గోపి గారి దగ్గర నుంచి అనమాట ఇక్కడ కూడా. సో సినిమా చూపిస్తామమ్మా. గోపాల్ గారు, నేను గోపన్నతో నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ ఆ సినిమా నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. తర్వాత చాలా సినిమాలు కలిసి వర్క్ చేయడం జరిగింది. మిగతా ఏ పాట రాసినా కూడా దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని చేసి మంచి అద్భుతమైన పాటలు ఇస్తున్నాం. ఎప్పుడు వెన్నుతట్టే అన్న. ఎంతోమంది కొత్త టాలెంట్ని ఎంతోమందిని పరిచయం చేసినటువంటి టాలెంట్ హబ్ అన్న. మీకు ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విక్రమ్ ఎంత లేట్ అయినా ఎన్ని కష్టాలు పడ్డాడో తను అనుకున్న పంతాన్ని నెరవేర్చుకొని కష్టంతో ఈ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. నీకు మనకు అడ్వాన్స్ కంగ్రాట్స్ భయ్యా. ఈ సినిమా హిట్ అయ్యి పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో నేను వద్దురా పోరితో సెట్టురా అన్న ఒక పాట రాశాను. ఆ పాటని వసంత్ మ్యూజిక్ అందించారు. యశ్వంత్ నాగ్ గారు పాడారు. వారికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ పాటలో నేను ఒక లైన్ రాశాను, వాచ్ మాత్రం నీ చేతికి ఉంటుంది, టైమింగ్ అంతా పోరి దగ్గర ఉంటుంది అని. అట్లా మీ వాచ్లు మీ చేతిలో ఉన్న మీ టైమింగ్ అంతా ఈ సినిమా దగ్గర ఉంది. మీ టైం ఈ సినిమా హిట్తోని మారబోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, మరొకసారి నవంబర్ 22 విడుదలయ్యే ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే అన్న కేకే అన్న మిగతా గీత రచయితలు కూడా ఉన్నారు, వారికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు ఇప్పుడు. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. కపడ్ సార్ మీరు మైక్లో చెప్పట్లేదా? వినపడట్లేదు. చెప్పండి, మైక్లో చెప్పండి సార్. రొమాన్స్ చెప్పించారు, ఆయనకి సెట్ అవుతుందని. ఓ పని చేశారా? ఓకే. నాకు ఇక్కడ రోటీ కపడా రొమాన్స్ అని ఉంది కదా, మీ 3 మాటలో మూవీ ఎలా అయితే ఉందో అదే 3 మాటలో నేను మీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఓల్డే కావచ్చు, కాకపోతే నేను ఒకసారి మీకు చెప్తాను. నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఒకసారి రోజు ఇస్తారా? మీరు చెప్పింది అంతా తనకి డబ్బింగ్ సినిమాలో అనిపించింది. పర్లేదు, చెప్పండి. You should have your own rose. Okay. Give me something that I don't have. I already have rose. అందరూ ఒరిజినల్ వాయిస్లో చెప్తారు కదా, ఇంప్రెస్ చేయడానికి నేను వెరైటీగా చెప్తాను. తెలుగు లేదు. తెలుగు లేదు కాదు, తెలుగు రాదు, పర్వాలేదు. తెలుగు రాదు. I don't understand తెలుగు. అన్న ఎలా అన్నా తెలుగు రాదంట అన్న. ఆయనకి ఇంగ్లీష్ రాదు. సరే పర్లేదు, ప్రేమకి భాషలు. ఒక్క చెప్పండి. ఇందాక నుంచి మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం మేడం. అసలే ప్రీవియస్ లాగ్ అవుతాడు. ఒకటే కాల్ చేస్తున్నాడు. హలో సాయి, నేను ప్రీవియస్ ఈవెంట్లో వచ్చానని చెప్పాను కదా, ఎందుకు కాల్ చేస్తున్నావు? లేదు, 22nd ఈ మూవీ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. నేను మా ఫ్రెండ్ అండ్ పుష్పి గారు కూడా వస్తున్నారు మాతో. ఒక 2000 నుండి సెండ్ చేస్తావా? ఏమే 5,000 అడుగుతుంటే ఈయన 2,000. ఓకే సరే, నువ్వు సెండ్ చేయి, ఓకేనా? ఇందాక నుంచి చెప్తున్నాను, ఎవరు అంటే నన్ను పట్టించుకోవట్లేదు. ఇంత పెద్ద కాల్ కష్టం. టాక్ టైం అయిపోయింది, కట్టేయండి. సో మీలో థ్యాంక్ యూ అండి. ఇందాక నుంచి 50 మిస్డ్ కాల్ చేశాడు. కాల్స్ మాట్లాడదామంటే మ్యూజిక్ వచ్చి మాట్లాడలేకపోయా. నాకు కూడా అర్థమైంది. బేసిక్గా ఆ అమ్మాయి వైపు నుంచి రిజెక్షన్ నో చెప్పింది ఆ అమ్మాయి. మీరు వెళ్ళొచ్చు. మీలో ఉన్న అమ్మాయికి మీరు రోజులో ఇచ్చుకొని కావాలి. ఓకే, అది చాలా ఇష్టం. నెక్స్ట్ బీప్ వేస్తారని నేను ఆగాను అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్. లైవ్ వేయలేకపోయే వాళ్ళని కూడా మీరు ఆపడమే మంచిదేంది. నెక్స్ట్
నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. డైరెక్ట్ చెప్పండి మరి ఇంకెందుకు. డైలాగ్ అంటే ఆయన లేదా డైలాగ్ అయినా చెప్పలేను నేను నచ్చింది. బట్ కాదు మీరు ఏం చెప్పినా మైక్ దగ్గర పెట్టి చెప్పాల్సి వస్తుంది. సారీ, నాకు మహేష్ బాబు గారి సినిమాల్లో అన్నింటిలో మురారి సినిమా అంటే యాక్చువల్లీ చాలా ఇష్టం. అక్కడి నుంచే కొంచెం బాగా ఫ్యాన్ అయ్యాను. సో మురారి సినిమాలో ఎస్పెషల్లీ ఎందుకో ద వే మహేష్ బాబు డస్ టెంప్ట్ అయిపోతుందంట బాబు. క్రేజీ డస్ లైక్ టేక్స్ లాట్ ఆఫ్ ఈజ్ టు డూ ఇట్. అది చాలా క్యూట్గా చాలా అందంగా చేస్తారు దాన్ని. సో థ్యాంక్ యూ. అన్ని పంచ్ డైలాగులు ఉంటే ఆయన రొమాన్స్కి సంబంధించింది ఎంచుకున్నారంటే ఆయనలో కూడా ఒక రొమాంటిక్ పర్సన్ ఉన్నారని అర్థమైంది. యా ప్లీజ్. నాకు ఫర్ ఎవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. మెగా ఫ్యాన్. ఎస్. సో మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ ఇంద్ర. రొమాన్స్ అంటూ నార్మల్ కావాలన్నారు కదా, నేను ఇస్తా యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ వినిపించింది. అండ్ అక్కడ ఇంద్ర సినిమాలో తొడగొట్టిన తను ఇందాకే అన్నారు ఏమనే 100 కోట్ల వసూలయ్యాయి అనమాట చిన్నప్పుడు ఇప్పుడు కూడా. అండ్ ఎస్, ఓవర్ టు యు నౌ, యువర్ టర్న్. మా వాడు మెగాస్టార్ ఫ్యాన్ అయితే నేను రామ్ చరణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. సో ఆయన డైలాగ్ చెప్తా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. థ్యాంక్ యూ సో మచ్. అయితే హీరోయిన్స్ కూడా పిలిస్తే బాగుంటుంది కలర్ఫుల్గా స్టేజ్ అని అనుకుంటున్నాం మేము. మేఘా, ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఖుష్బూని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సోను, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మరి ముగ్గురిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇప్పుడు మీరు ఎలాగో డైలాగ్ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. హలో, హాయ్ అండి, నా పేరు తరుణ్. సినిమాలో సూర్య క్యారెక్టర్ ప్లే చేశారు, ఆర్జే క్యారెక్టర్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ గారు బెక్కం గారు. కొత్త వాళ్ళతో తీసినవి అన్నీ ఎప్పుడు హిట్లే, కొత్త వాళ్ళకి కేర్ ఆఫ్ ఆర్టిస్ట్ బెక్కం గారు. సో బెక్కం గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని. సెకండ్, విక్రమన్నకి మా డైరెక్టర్. సో థ్యాంక్స్ విక్రమన్న, నన్ను కాస్ట్ చేసినందుకు ఈ సినిమాలో. చాలా ఛాలెంజెస్ ఉండే నన్ను కాస్ట్ చేయడానికి అన్నకి. యాక్చువల్లీ అన్నని మా మనీష్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అన్న వీటిని పెట్టుకుంటే మాత్రం ఈ సినిమా చేయొద్దు అన్న అని చెప్పాడు. దాని తర్వాత విక్రమన్న నన్ను నమ్మి ఈ గేమ్ మీద ఆపర్చునిటీ టు మేక్ షూర్ ఐ గాట్ ద రోల్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, మా బాయ్స్ మూవీలో నలుగురం ఫ్రెండ్స్. చాలా ఈజీ ఉండే, చాలా ఫన్ ఉండే, చాలా నేర్చుకున్నా. దే టాట్ మీ సో మచ్. సీన్స్లో యాక్చువల్లీ చాలా ఇంప్రూవ్మెంట్స్ చెప్తుండే నాకు. అరే ఈ సీన్ ఇట్లా చేద్దాం, మనం కలిసి ఉన్న సీన్స్ అట్లీస్ట్ చాలా బెటర్గా ఉండాలి, మనం చాలా బాగా చేద్దాము, నువ్వు ఇలా చేయి నేను ఇలా చేస్తా, మనం మ్యాచ్ అవ్వకూడదు మేనరిజమ్స్లో. సో ఇలాంటివన్నీ అన్న కేర్ తీసుకున్నతో పాటు వాళ్ళు చాలా ఈస్తో చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువేక్ష నాకు పేరుగా ప్లే చేస్తుందండి ఫిలింలో. షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హర్. అండ్ మూవీ చాలా టైం తర్వాత ప్రీ రిలీజ్కి వచ్చింది. వీ వెయిటెడ్ ఆల్మోస్ట్ 8 months. సో చాలా స్ట్రెస్ ఫీల్ అయినాం లైఫ్లో. ఒక సినిమా అయిపోయిన 8 monthsకి మనం ఇంకా రిలీజ్ చేయకపోతే కెరియర్ స్టార్టింగ్లోనే ఏమవుతుంది, లైఫ్ ముందుకెళ్తుందా లేదా, ఇంట్లో దొప్పేస్తుంటారు. సో ప్రొఫెషనల్ కెరియర్ మీద డౌట్స్ వస్తుంటాయి. బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ గుడ్ ఆఫ్ అ రీజన్. అంటే లేట్ అయినా కూడా మంచి హిట్టే కొడతాం అనుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ మేము హిట్ కొడతామని అనుకుంటున్నాను నేను. వి డిడ్ అ గ్రేట్ జాబ్ అని ఎన్నో రివ్యూస్ చేసాం. రివ్యూస్లో మాకు గ్రేట్ రివ్యూస్ వచ్చాయి. అక్కడి నుంచే మాకు చాలా ధైర్యం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ జస్ట్ లైక్ టు సే ఇట్స్ బీన్ అన్ ఆనర్ బీయింగ్ హియర్. ఇట్స్ బీన్ అన్ ఆనర్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And Mahi, I request on the stage, please. Sorry, Teja bro. Hi. Thank you so much for coming to this event, gracing us. You've always been a great support to Beckham sir. And ee roju maaku vachi chesaru. Thank you so much. Pona Venkat gariki and ikkada stage kinda andaru pedalandariki thank you andi. Thank you so much. Sonu Thakur, please. Sonu.
1 second. So after this picture, yeah, one photo off. Since I stood on the stage and spoke about movies. So maybe movie 2 years ago we started, and then finally the output is releasing on this 22nd. Thank you Gopi Garu, thank you Vikram Garu, and all the guests over here, Teja Sacha Garu, thank you so much. Me movies day 1 nundi follow avutunnaru. I mean first movie nundi. I really like the way you select your scripts and the way you act in the films also. Hanuman ki mundu we were all discussing, my friends and I, and then my team. So we were very sure about the movie, and then we are all satisfied. Thank you so much for giving such beautiful and eye feast, I could say. Thank you so much, Andy. And Kona Venkat Garu, thank you. It's been really long. Eppudo okasari chusanu meer edo audio launch lo. Again now, I didn't expect that you would come today, this evening. Thank you all the other guests also. Sorry, నాకు కొన్ని నేమ్స్ తెలీదు. And also my team, we become ఈ 2 years journey లో we become like really close. Like I always say, midnight friends లా. చాయ్కి వెళ్ళాలంటే కూడా జస్ట్ 1 phone call మొత్తం గ్యాంగ్ వస్తారు. అలాంటి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ మూవీతో చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ మంచి టీమ్. లైక్ మై సెకండ్ హోమ్ లక్కీ మీడియా. Office ala అయిపోయింది. We did rehearsals and workshop and then what not. Adi office, it's no more office. So yeah, thank you so much, all of you. Given much. That's all. Thank you. Thank you Sonu, thank you. Supraj will speak now. హలో అండి, నా పేరు సుప్రజ్, వికీ క్యారెక్టర్ ప్లే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సూపర్ హీరో ఫీల్ వచ్చింది ఇక్కడ మాకు. కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే, అప్పట్లో హ్యాపీ డేస్ మూవీ తీసాక అందరూ కాలేజ్ అంటే ఇట్లుంటుందా అన్నట్టు చేశారు. అది ఎట్లుందో కాలేజ్ పోయినాక తెలిసింది మాకు. అండ్ ఇప్పుడు మా సినిమా మాత్రం కరెక్ట్ అక్కడ అందరూ 19 years నుంచి 30+ అందరికీ వాళ్ళ బయోపిక్ చూస్తున్నట్టు ఉంటుంది. ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక క్యారెక్టర్ ప్రతి మీ లైఫ్లో పక్కా ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్త ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ ఈ లక్కీ మీడియా ఒక అడ్డా ఛాన్స్ ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ బెక్కమ్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ. అండ్ మా టీమ్ అండ్ చూస్తున్నారుగా అందరూ బాగా ఆకలి మీద ఉన్న వాళ్ళకి బిర్యానీ పెడితే ఎట్లా తింటారో అంత మంచి యాక్టింగ్ చేసిండ్రు సినిమాలో, జస్ట్ మిమ్మల్ని అందరినీ మెప్పించడానికే. అండ్ మా కో యాక్టర్ మేఘా చాలా మంచి యాక్టర్స్ అండి. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, చూడండి. ఏం రొమాన్స్ లేకుండా, డిస్క్లైమర్ ముందే చెప్తున్నా. అండ్ ఓకే, యా, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. Thank you Supraj. And Mahi. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాహి. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఇది హర్ష అండ్ ఖుష్బు కపుల్కి బెస్ట్ ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ అందరికీ బెస్ట్ ఫ్రెండ్ రోల్ నేనే ప్లే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ సార్, big thank you to you sir. Without you I wouldn't have been here. Beckham sir, meeku thank you so much. And team lo, I mean everyone who worked with me, and I'm very thankful for everyone. Movie tappakunda elli chudandi, blockbuster hit avutundi. Thank you so much. Thank you Mahi, thank you so much. Harsha మాట్లాడతారు ఇప్పుడు. Yes, మీరే హర్ష. ఓకే, హాయ్ అండి, నా పేరు హర్ష. ఇది నేను అటెండ్ చేస్తున్న 3వ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేశాను శిల్పకళా వేదికలో. లాస్ట్ రో, ఆ పైన ఫ్లోర్లో లాస్ట్ రోలో కూర్చొని ఉన్నాను. తర్వాత ఒక 10th 11th రోలో కూర్చొని ఉన్నాను. అండ్ ఇది నా 3rd ప్రీ రిలీజ్ ఈవెంట్ అటెండ్ చేయడం, నా సినిమాకి. అండ్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. అండ్
ఓకే వద్దులే. ఓకే, ఇక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. కోన వెంకట్ సార్, తేజ, ప్రసన్న కుమార్ గారు, అందరూ మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చి వెళ్ళిన డైరెక్టర్స్ కానీ అందరికీ. తేజకి థ్యాంక్స్ కన్నా తేజ గారికి నేను ముందు ఇంకోటి చెప్పాలి. తేజ గారు అంటే నాకు చాలా కోపం అనమాట, చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపం యాక్చువల్లీ. ఇందాక చెప్పినట్టు నేను మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇందిరా సినిమా చూసి, ఇందిరా సినిమాలో ఆయన మెట్ల మించి నడుచుకుంటూ వస్తుంటే నేను ఇంటికి వచ్చి మెట్ల మించి నడుచుకుంటూ బ్యాక్గ్రౌండ్లో నేను ఆ మ్యూజిక్ చేసుకొని నడిచేవాడిని. సో నేను ఆ టైం నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు ఆయనతో అంత క్లోజ్గా తిరుగుతున్న ఎవరిని చూసినా నాకు చాలా కోపంగా ఉండేది అనమాట చిన్నప్పుడు. తేజ గారిని చూస్తే నాకు చాలా జెలసీగా ఉండేది. అది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ వన్స్ ఐ మెట్ హిమ్, ఆయనకు గుర్తుండకపోవచ్చు, నేను ఆయన ఒకసారి కలిశాను. నా ఫస్ట్ సినిమా, ఇది నా సెకండ్ సినిమా యాక్చువల్లీ. సో నా ఫస్ట్ సినిమా ప్రీమియర్ జరుగుతున్నప్పుడు పక్క స్క్రీన్లో ఆయన అద్భుతం ప్రీమియర్ జరుగుతుండింది. సో మా పిఆర్ఓ వాళ్ళు ఆయన్ని పరిచయం చేస్తే హీ వాజ్ సచ్ అ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్. He came to me, he made sure and he spoke to me and he wished me all the good luck and all. Thank you Teja for that. ఆ రోజు నుంచి ఆ కోపం అంతా పోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా టీం అందరికీ థ్యాంక్స్ అండి. పేరు పేరున చెప్పాలంటే చాలా ఎక్కువైపోతుంది, ఎందుకంటే మేమే చాలా మంది ఉన్నాం ఫస్ట్. సో ఫస్ట్ మా బెక్కం వేణుగోపాల్ గారికి అండ్ మా సృజన్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాతో ముందుకొచ్చి ఇంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నందుకు. అండ్ మమ్మల్ని అందరినీ క్యాస్ట్ చేసుకొని మమ్మల్ని అందరినీ బేర్ చేసిన మా విక్రమ్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ బాగా చూపించిన మా సంతోష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ద హోల్ టీమ్, ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మనీష్, రిషి, నగేష్, హరీష్, నిర్మలేష్ అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా థ్యాంక్ యూ. అందరూ చాలా కష్టపడ్డామండి. ఎంత కష్టపడ్డామంటే, సారీ ఒక 2 minutes తీసుకుంటాం. ఎంత కష్టపడ్డామంటే మీకు ఫన్ వేలో చెప్పాలంటే, మేము ఈ సినిమా ప్రాసెస్ అంటే మేమందరం ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాక మా మెగాస్టార్ గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మా బాలయ్య బాబు గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మనందరి ఫేవరెట్ నేషనల్ స్టార్ నాని గారి, మన డార్లింగ్ ప్రభాస్ గారి అయితే ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేము మాత్రం ఈ సినిమా ఇంకా చేస్తూనే ఉన్నాం. సో అంత కష్టపడి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఎవరో ఒక వేలెత్తి చూపించకుండా ఉండాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి. సో ఆ చెక్కుతూ ఫైనల్లీ ఈ November 22nd సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఎవరినైనా పైకెత్తాలన్నా మీరే, ఇండస్ట్రీలో ఎవరినైనా కింద పడేయాలన్నా మీరే. సో అంతా మీ చేతుల్లోనే ఉంది. మేము మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూ ఏడిపిస్తాం థియేటర్లో, అది మాత్రం ఫర్ షూర్. నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఒక మాట మాత్రం చెప్తూ ఉంటా కామన్గా. మమ్మల్ని అందరినీ ఇంతమంది ఇట్లా స్టేజ్ మీద చూస్తే మీలో చాలామంది అనుకోవచ్చు, అరే ఎవర్రా మీరంతా అని అనుకుంటారు. మాకందరికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మా సినిమా చూడండి. ఆ 2.5 గంటల్లో మా సినిమాతో పాటు మా 8 మందిని గుర్తుపెట్టుకునేలా మేము చేస్తాం, అది మాత్రం ఫర్ షూర్. November 22nd మేము కలుస్తాం. హర్ష నర్రా, థ్యాంక్ యూ, జై హింద్. Thank you so much. Khushbu Professor Michael. Thank you so much everyone for coming here. It's okay, let him be. What you said? You. So thank you so much. I am so happy to see everyone here. Like this area, the entire area is filled. There is so much energy that I can feel and so much positivity. Thank you so much for our chief guest first, Prasanna sir. Sorry, I don't. Okay. So, I was talking about something. I would like to thank Khushbu also for being such a friendly and cooperative co-star. All the boys also. Thank you so much, Khushbu. He's always late. उसका turn खत्म हो गया, उसके बाद he's saying thank you to me. So yeah, thank you so much for coming here, Teja. Thank you so much, Konas, Venkat sir. We know each other and there is some connection. So thank you so much and I respect you a lot. Thank you so much for mentioning my name. And thank you so much that you're going to watch this film because of me. 1 ticket sold. Gopi sir, I did my job. So I'll say I'm not fluent in Telugu.
हिंदी समझ आएगा सबको? नहीं? बोलो बोलो। ओके, सो हिंदी जैसे इसलिए ताकि मैं एक कनेक्शन बिल्ड कर पाऊँ जो मैं फील कर रही हूँ। दिस इज़ माई फर्स्ट फिल्म। मुझे नहीं पता कि कैसे ये डेस्टिनी में ऐसा हुआ कि मैं ये फिल्म कर पा रही हूँ, सोनिया कैरेक्टर प्ले कर पा रही हूँ। एंड ऑल थैंक्स टू माई डायरेक्टर गारू विक्रम। All thanks to him because I know he fought for me, literally a battle, a war. And everyone, I'm so glad, I'm so grateful, to be honest, seeing myself on the screen. For me, it was a very big thing because a girl coming from Uttarakhand, a very small town, having such big dreams and got my chance here in this Telugu industry, which got my heart, seriously. And I thank each and every person whosoever supported me in my journey, my family, my Roti Kapda Romance family, every technician, every person, even the person who used to hold the light for me so that I can glow on the screen. I thank each and every person, my team, RKR team. They were so supportive and I can't thank enough. I'm just so full of emotions and love. Thank you so much. Thank you so much everyone for coming. Thank you, Khushbu. Thank you so much. Sandeep Saroj will speak now. Yes, we have a big ticket. మా డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, తను తీసుకొచ్చారు మన ప్రవీణ్ గారు. ఆయన వీళ్ళ టీం అంతా, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళ సినిమా చూసి నచ్చి ఈ సినిమాని కొన్నారు. వరల్డ్ వైడ్గా థియేట్రికల్ రైట్స్ వీళ్ళే కొన్నారు. వీళ్ళు తీసుకొని వేరే సబ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సినిమా చూసి నచ్చి కొన్నారు. ఆయన ఒకసారి ఆయన మాటల్లో చెప్తారు. లాస్ట్ మూమెంట్లో పెట్టారు, నెక్ టు నెక్ మాట్లాడమంటున్నారు. జర్నీ చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ 2001లో నుంచి స్టార్ట్ అయిన జర్నీ రైట్ నో ఒక 23 years. 2024 అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. నేను బస్ స్టాప్లో నిలబడ్డప్పుడు నాకు గోడ మీద ఒక పోస్టర్ కనబడ్డది, చిత్రం తేజ చిత్రం అని రాసి ఉంది. అక్కడ స్టార్ట్ అయింది డైరెక్టర్ అవ్వాలనే జర్నీ. ఆ డ్రీమ్ వచ్చేసి ఆ రోజు నేను అనుకున్నా డైరెక్టర్ అవ్వాలని చెప్పి. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో ఏదైతే ఆ కోరిక ఉందో దాన్ని బలంగా నమ్మినుండే. బట్ చాలా అంటే హర్డల్స్ వచ్చినుండే లైఫ్లో, చాలా ఛాలెంజెస్ ఉండే. బట్ ఎక్కడ దాకా వెళ్తామో తెలియదు, మా రూట్ మ్యాప్ ఏంటో తెలియదు, వెనకెవరు లేరు. చాలా మధ్యతరగతి కుటుంబం, అంటే మామూలు చిన్న ఫ్యామిలీ మాది. బట్ ఇక్కడ ఉన్న టైంలో ఐ వాంట్ టు 5 మందికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. నా లైఫ్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి నా 5 మంది చాలా తోడ్పడ్డారు నా లైఫ్లో. దాంట్లో ఫస్ట్ మా మదర్, మా అమ్మ, అంటే చేయి పట్టుకొని నాకు సినిమా పరిచయం చేసి మా మదర్. ఎల్వినర్ గల్లీలో ఉండేటోళ్ళము, గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తూ సినిమా థియేటర్ పోయేది ప్రతి ఫ్రైడే. నన్ను కూడా తోడు తీసుకుపోయేది. అక్కడ నేను సినిమా అనేది ఏంటంటే డ్రీమ్ లాగా ఉండే. బట్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది మా మదర్ ద్వారా. సినిమాని చూసా, ఒక కలర్ఫుల్ వరల్డ్ స్క్రీన్, దాంట్లో
మా మదర్ ఫస్ట్ వేలు పట్టుకుని నడిపించారంటారు కదా, ఓనమాలు నేర్పించారన్నట్టు మా మదరే సినిమాకి పరిచయం చేసా. పిచ్చి కూడా రావడానికి రీజన్ కూడా మా మదరే. చాలాసార్లు బ్లేమ్ చేస్తుంటుంది ఎందుకురా మనకి ఇదంతా అని, బట్ తీసుకుపోయి నువ్వే, దాన్ని పరిచయం చేసి నువ్వే. రైట్ నో ఇక్కడ ఉన్నంటే మీ వల్లే. థ్యాంక్ యూ అమ్మా. అండ్ రెండోది మా వైఫ్ అను, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, అంటే అవసరమైన కానీ క్వశ్చన్ మార్క్ రాలేదంటే చూడండి తను నన్ను నమ్మింది. బట్ ఫైనల్గా ఇక్కడ ఉన్నా నేను. థ్యాంక్ యూ అను. అండ్ ఆ సెల్లైడ్లో పోయినని చెప్పే కదా, సెల్లైడ్లో చూసిన తర్వాత ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి సార్. సార్ అనొద్దు, అన్న అంట నేను, ఎందుకంటే దేవుడిచ్చిన అన్న. నాలాంటి వాళ్ళు చాలామంది నడిపించింది ఆయన్నే, సినిమాని ప్రపంచానికి, కళా ప్రపంచానికి తీసుకొచ్చింది కూడా ఆయన్నే. సార్ నా లైఫ్లో ఏదో రోజు వస్తుంది అనుకున్నా, ఇది స్టేజ్ వస్తుంది అనుకున్నా, బట్ మీరుంటే బాగుంటుంది అనుకున్నా. ఈ ఈవెంట్కి మీరుంటే బాగుంటుంది అన్న. కళలు అంటాం కదా, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే, నా కళ చాలా పెద్దది. బట్ ఆ ఇంద్ర రాలేదు, బట్ ఇంద్ర వచ్చారు. ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ కొడతా నేను. ఆ కొట్టిన రోజు మీరు ఆ పెద్ద ఇంద్రాన్ని కూడా తీసుకొని రావాలి, చిరంజీవి గారితో మీరు రావాలి, ఆ సక్సెస్ మీట్ ఎంజాయ్ చేస్తాం. చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. అసలు మీరంటే ఎంత పిచ్చో మీకు తెలీదు, నాకు తెలీదు. అది మీరు మన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీరు పడుకున్నది వచ్చు, కానీ నేను పడుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ. అంటే కొన్ని మీటింగ్స్ జరుగుతాయి లైఫ్లో, తెలియదు ఎందుకు జరుగుతుంది మీటింగ్ అనేది. ఆ ఎనిమల్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించి, టీజర్ సంబంధించిన మ్యూజిక్ ట్రాక్ ఒకటి జరుగుతున్నప్పుడు రామి అనుకోకుండా అక్కడ రావడం జరిగింది, సందీప్ రెడ్డి వంగ. బట్ ఐ డోంట్ నో ఎందుకు ఆ రోజు మీట్ అయినా అని. బట్ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇక్కడ ఈ రోజు స్టేజ్లో నిలబడడానికి ఆ రోజు ఒక చిన్న మీట్ అంటారు కదా, 8 hours మాట్లాడుకున్నా, అది తోడ్పడ్డది. థ్యాంక్ యూ బ్రో. నేను మీకు ఫోన్ చేసిన, బట్ మీకు నేను గుర్తులేను, బట్ మీరు నాకు గుర్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట కావచ్చు, అర్జున్ రెడ్డి స్ట్రగుల్ కావచ్చు, ఒక డ్రీమ్ అంటే ఒక కళలు కంటే దాన్ని తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలో ఆ రోజు 8 గంటలు మీరు చెప్పేటప్పుడు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండే లైఫ్లో. ఒక మాట అన్నావు, ఎవడి మాట వినొద్దు, నచ్చింది చెయ్యి, ఎంత దూరమైన పో, నచ్చింది చెయ్యి అన్నారు. అదే చేసుకుంటూ వచ్చా ఇప్పటి వరకు. యూఆర్ ట్రూ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. అంటే ఇది వైరల్ కోసం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా వైరల్ కోసం తీలే నేను. అంత ఎమోషనలే ఉంటుంది. మీరు చూసిన ట్రైలర్ మీకు ఎమోషన్స్ కనబడతాయి, వెంటాడతాయి. బట్ పవన్ కళ్యాణ్ సార్ పవర్ స్టార్. ఎందుకంటే జీవితంలో ఓడిపోతాం అంటారు కదండి, ఓడిపోతాం అనే టైంలో ప్రతిసారి ధైర్యం నింపింది ఆయన్నే. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న ఏదైతే ఒక స్టేజ్ అనుకుంటాం, ఒక కోరికలు కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, దాన్ని నెరవేర్చుకోవాలంటే ఎంత దూరమన్నా పోవాలని నేర్పించింది ఆయన్నే. ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్. మిమ్మల్ని తొలి ప్రేమ అప్పటి నుంచి మేము మీట్ అవ్వాలనుకున్నా, బట్ జీవితంలో ఏదో ఒకటి సాధించిన తర్వాత మీ దగ్గరకు వద్దాం అనుకున్నా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతా మీ దగ్గరకు వస్తా. అండ్ ఈ 5 మంది అయిపోయిన తర్వాత లైఫ్లో అంటే ఒక గురువు అనొచ్చు, ఒక పాత అంటాం చూసిన, ఒక దారి చూపించే వ్యక్తి అనొచ్చు. దారి మంచి దారి ఏం కాదు, బెక్కం వేణుగోపాల్ గారి దారి. చాలా గుంతలు కావచ్చు, ముళ్ళులు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ డెస్టినేషన్ చాలా బాగుంటుంది. ఆయనతో జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ జర్నీ ఆ సాచురేషన్ పైన క్లోజర్ అంటాం చూసినారు లైఫ్లో. దిస్ ఇస్ అ క్లోజర్ ఫర్ మై లైఫ్. అంటే క్లోజర్ అంటే నేను చెప్తాను, నేను అనుకున్న డ్రీమ్స్కి ఇది ఫస్ట్ మెట్టు. అది మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుజన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు వచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు వచ్చాం, సినిమా తీసాం. అండ్ సినిమా రిలీజ్ గురించి చాలా, అంటే సినిమా తీయడానికంటే సినిమా కోసం చాలా బాధలు పడ్డాం మేము రిలీజ్ చేయడం కోసం. అండ్ దాంట్లో అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ అవుతుంటారు చూసినారా. దేర్ ఇస్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రాసెస్ నమ్మాలంటారు చూసినారా. ఆ గట్టిగా నమ్మాం. ఓటీటీ సోల్డ్, ఈటీవీని కొనేసింది, థియేటర్కల్ రైట్స్ సోల్డ్, ప్రవీణ్ గారు కొనేసారు. సినిమా రేపు 22వ తారీఖు కూడా గుద్దబల్ తింటుంది, మీరు రాసుకోండి. అంటే నేను బూత్ కాదు, మళ్ళీ మీరు బూత్లా తీసుకోవద్దు. ఇంద్రా సినిమా చూసి వచ్చిన తర్వాత బయట నన్ను ఒక 100 మంది అడిగిన ఉండే, సినిమా ఎట్లుందంటే గుద్ద పగిలిపోయిందన్న. నేనేమంటున్నా, 22వ తారీఖు కూడా మీకు అదే మాట వినబడకపోతే
అంటే లైఫ్లో ఒకటి ఉంటుంది కదా, ఒక బెట్ ఆన్ స్టేజ్ వస్తుంది కదా, లైఫ్లో డూ అడే స్టేజ్లో బెట్ అంటాను కదా. నా 23 years ఆఫ్ కెరీర్ నేను బెట్ చేస్తున్నా. ఇది ఈరోజు 22వ తారీఖు రోజు మీరు సినిమా థియేటర్ బయటకు వచ్చి గుద్ద పగిలిపోయిందని పోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. నా బెట్ చేసిన, నా కెరీర్ని బెట్ చేసిన మీకు, అంటే అంత నమ్మకం చెప్తున్నా మీకు సినిమా పట్ల. అండ్ థ్యాంక్ యూ. మీరు సినిమా చూడండి. రోటీ కపట రొమాన్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అడల్ట్ ఫిలిం, చాలా మెచ్యూర్డ్ ఫిలిం. ఈ సినిమా మిమ్మల్ని నేను ఒక నాలుగు లైన్స్లో చెప్పాలంటే, ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, దాని తర్వాత మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇది ఏదో నార్మల్ సినిమాలో చూడొద్దు. 22వ తారీఖు రోజు మీ స్క్రీన్ థియేటర్స్లో వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది. అందరూ చాలా చిన్న చూపు చూస్తుంటారు. రోటీ కప్ రొమాన్స్ అని కూడా ఎడల్ట్ ఫిల్మ్ అనుకుంటారు, రొమాన్స్ అనగానే లైఫ్ లేదు అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఫిలిం. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఫిల్మ్ని మీ ఫ్యామిలీ మొత్తంతో చూడొచ్చు. మా మదర్తో నేను పోయి చూస్తున్నా ఫస్ట్ రోజు. ఇంతవరకు మా మదర్ నేను చూపించలేదు సినిమా. ఐ వాంట్ టు సీ ఇన్ థియేటర్స్. నా ఫేవరెట్ థియేటర్స్ కొన్ని ఉన్నాయి, బట్ తెలియదు. మన ప్రవీణ్ గారు ఏ థియేటర్ పెడతారో తెలియదు, బట్ సంధ్య అన్నారు, అది తెలీదు. ఐ వాంట్ సీట్ ఇన్ మెయిన్ థియేటర్. టైం అయిపోతుంది, బట్ నర్వస్ కూడా ఉంది, కొన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయా. కానీ ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, లాస్ట్ టైం రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేయడానికి ఒక కీలకమైన మీటింగ్ జరిగిన ఉండే. అన్న నీ సినిమా కంటే నువ్వు ఎంత నమ్ముతున్నావు దానికంటే ఎక్కువ నమ్మినన్నా నేను సినిమా అన్నారు. ఆ రోజు చూడాలి. ఆ మన ప్రివ్యూ థియేటర్ బయట ఊగిపోయారు. నేనే ఊగిపోతున్నట్టే, నాకంటే పెద్దగా ఊగిపోయే ఒక ఆయన వచ్చారు. అంటే సరే నమ్మాలని ఫీలింగ్ వచ్చింది. బట్ ఆయన ఒక్క మాట అన్నారు, ఇది 50 days ఆడిపియాలనుకున్న కోరిక ఉందన్న నాకు అని. సార్ అన్నా నేను ఒకటే చెప్తున్నా, అంటే వేరే సినిమా తక్కువ చేయడం కాదు, నా సినిమా నేను ఎక్కువ చేసుకుంటున్నాను అంతే. 10 పుష్పాలు మన మీద పడ్డా కూడా నా థియేటర్ ఏదైతే ఉందో అది అట్లనే ఉంటుంది. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ బ్రదర్ థ్యాంక్ యూ. సూపర్ హీరో మాట్లాడుతున్నా సార్, ప్రతి దాంట్లో స్పాయిలర్ అండి. తేజ నేను ఆల్మోస్ట్ లక్కీ మీడియాలో 7 years నుంచి తిరుగుతుండే, బట్ స్టార్టింగ్ నుంచి చూసాం మిమ్మల్ని. బట్ ఒక హనుమాన్ లాంటి సినిమాతో యు డన్ ఏ బ్రిలియంట్ జాబ్. నేషన్ మొత్తం మన తెలుగు సినిమా చూసేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే మీ మిరాయి కూడా అంత ప్రపంచం మొత్తం మన వైపు చూడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. లైఫ్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తేజ సజ్జ గారు. అంటే అదే అంటున్నా, కళలు ఎంత దూరం అన్నా తీసుకెళ్తే అంటారు కదా, దట్ ఈజ్ ఒక మనిషిలాగా చూపించుకోవాలంటే రైట్ నౌ నానిగారి తర్వాత వీ కెన్ సీన్ తేజ సజ్జ. ఆ జర్నీ చూస్తే అర్థమైపోద్ది. ఇలాగ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక చిరంజీవి గారు 100 సినిమాల ట్రైలర్లో ఒక విధానంలో కొడితే ఎట్లుంది అట్లా ఉంది. అండ్ మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, మీరు పెద్ద హీరో అవ్వాలి. మీతో పాటు నేను కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్న ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బట్ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించవచ్చు విక్రమ్ అనే స్పీచ్, బట్ ఈ సినిమా రిలీజ్ అవుతే దీన్ని మళ్ళీ ప్లేబ్యాక్ వేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విక్రమ్ రెడ్డి గారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారిని